తెలుగుకు స్వాగతం. ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మాకు ప్రత్యేకంగా మా యొక్క అధికారులు, నా పేరు డాక్టర్ ఆర్ ప్రభావతి. నేను గత 4 సంవత్సరాల నుంచి గృహ విజ్ఞాన శాస్త్ర విభాగంలో డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం గరిగిపాడు, డాక్టర్ ఎం రవికిషోర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాను. గృహ విజ్ఞాన శాస్త్ర విభాగం తరఫున చాలా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాము. మొత్తము ఎన్టీఆర్ జిల్లా మొత్తంలో కూడా మెయిన్గా ఏంటంటే ఈ గృహ విజ్ఞానం తరఫున ఆహారము, ఆరోగ్యము, పోషణ, పరిశుభ్రత మరియు యువకులకు, అదేవిధంగా గ్రామీణ మహిళలకు వారికి ఉపాధి కోసము మా దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాల మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ శిక్షణ కార్యక్రమాలు కూడా ఒకరోజు నుంచి మ్యాక్సిమం మేము 15 రోజుల దాకా నిర్వహించడం జరుగుతుంది. ఈ 15 రోజులు శిక్షణ కార్యక్రమాలు ఏంటంటే వారు ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి శాస్త్రంలో వాళ్ళు పరిజ్ఞానాన్ని సంపూర్తిగా నేర్చుకొని వారంతటికి వారు ఆ యొక్క ప్రోడక్ట్ని తయారు చేసే విధంగా మేము వాళ్ళని మలచడం జరుగుతూ ఉంది. ఈ శిక్షణ కార్యక్రమాలు కాకుండా మరి ICDS మన అంగన్వాడీ సెంటర్లకు సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి బాలింతలకు, అదేవిధంగా పాలిచ్చే తల్లులకు, అదేవిధంగా ప్రీ స్కూల్ చిల్డ్రన్కు, కిషోర్ బాలికలకు వారికి మరి ఆహార లోపాలు ఏమైనా ఉన్నాయా, మరి ఆ లోపాలకి తగ్గట్టుగా ఆహారాన్ని సూచించడం, మరియు పరిశుభ్రతకు సంబంధించినటువంటి అవగాహనలు, అదేవిధంగా మానసిక స్థితిగతులను గమనించి ప్రభావతి. నేను గృహ విజ్ఞాన శాస్త్ర విభాగంలో డాక్టర్ ఎం రవికిషోర్ గారు ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం గరిగిపాడులో పనిచేస్తూ ఉన్నాను. గృహ విజ్ఞాన శాస్త్ర విభాగంలో ముఖ్యంగా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు మరియు పట్టణాల్లో కూడా మా యొక్క కార్యక్రమాలు విస్తరింపజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క విభాగం కింద ఆహారము, ఆరోగ్యము, పరిశుభ్రత, అదేవిధంగా కొన్ని సాంకేతిక పరిజ్ఞానాల మీద శిక్షణ కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా అంగన్వాడీల సందర్శన, అదేవిధంగా పాఠశాల సందర్శన, ఎందుకంటే అక్కడ పిల్లల యొక్క మానసిక ఆరోగ్య పోషణ గురించి అటువంటి అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా మేము ఉమెన్ ఎంపవర్మెంట్, తర్వాత యూత్ ఎంపవర్మెంట్ ప్రాధాన్యంగా తీసుకొని వారికి పుట్టగొడుగుల పెంపకం మీద, అదేవిధంగా బట్టల పైన రంగులు వేయటము, అద్దకము, కుట్టులు, అల్లికలు, అదేవిధంగా బట్టలు కుట్టుకోవడము, వీటన్నిటి మీద, ఇంకా సర్ఫ్ తయారీ మేకింగ్, తర్వాత సర్ఫ్ తయారు చేయడం, అదేవిధంగా కిచెన్ గార్డెన్లు అంటే పోషక తోటల పెంపకము, అవైతే మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో 1500 పోషక తోటల మరి నిర్మాణం అనేది హై స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, అదేవిధంగా గృహాల్లో కూడా మా యొక్క టెక్నాలజీని వారికి అందించి వారి చేత స్వయంగా నిర్మింపజేయడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఆ యొక్క పోషక తోటల పెంపకాన్ని ఎంతో ఉత్సాహంతో చేపడతా ఉన్నారు. అదేవిధంగా 50 పుట్టగొడుగుల పెంపక యూనిట్లు కూడా మేము ఎన్టీఆర్ జిల్లాలో విస్తరింపజేస్తాము. ఇంకా వాటి మీద ఇంకా శిక్షణా తరగతులు కూడా మెరుగుపరుస్తూ ఉన్నాము. ఇంకా చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక మెథడ్ డెమాన్స్ట్రేషను ఈ యొక్క పుట్టగొడుగుల పెంపకం పైన చేపడతా ఉన్నాము. అదేవిధంగా మరి షెడ్యూల్ కులాల వారికి కొన్ని ఉచితంగా, అంటే మొన్న లాస్ట్ ఇయర్ కొన్ని చిన్నటువంటి మెషిన్లు, అంటే వ్యాఫిల్, మిల్లెట్ బేస్డ్ వ్యాఫిల్స్ తయారు చేసుకునేటువంటి మెషిన్స్, కుట్టి మెషిన్లు, అదేవిధంగా పోషక తోటకు సంబంధించిన కూరగాయ విత్తనాల పంపిణీ అనేది దాదాపుగా ఒక 150 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నవాబ్పేట, నందిగామ, బలసపాడులో మరి కుట్టు మిషన్లు పంపిణీ చేసి
ఈ యొక్క ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్ మేకింగ్ అనే కాన్సెప్ట్ తోటి మేము యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వారు కూడా స్వయంగా ఆ బ్యాగ్ల నిర్మాణం చేస్తూ ఎంతో కొంత ఉపాధిని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంకా మాకు ప్రథమ క్షేత్ర పరిశీలనలు, అదేవిధంగా క్షేత్ర పరిశీలనలు ఇవి కూడా మేము ఇయర్ మొత్తం అంటే అవేంటంటే కొత్త టెక్నాలజీస్ మీద పరిశోధనలు చేసి తర్వాత వాటిని పాపులరైజ్ చేయడం, ఏవైతే ప్రజానికానికి మేలుకరంగా ఉంటాయో ఆహార ఉత్పత్తులు అవ్వచ్చు, లేకపోతే శ్రమను తగ్గించేటువంటి పరికరాల మీద కావచ్చు, లేకపోతే స్వయంగా అంటే కొన్ని ప్రోడక్ట్స్ని చేసుకొని కమర్షియల్గా వాళ్ళు ఉపాధి పొందేటువంటి వాటి మీద మేము నిర్విరామంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. ఇంకా మరిన్ని చేస్తాము. మా యొక్క ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారి తోటి ఇంకా మా యూనివర్సిటీ వాళ్ళు కూడా మాకు అనేక విధాలుగా మేము కూడా నైపుణ్యాన్ని సంపాదించడానికి మమ్మల్ని ట్రైనింగ్స్కి వేరే రాష్ట్రాలకి, అదేవిధంగా వేరే ఇన్స్టిట్యూషన్స్ పంపిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏరియాస్లో కూడా మేము శిక్షణ తీసుకొని ఆ శిక్షణ మేమేమైతే జ్ఞానాన్ని సంపాదించామో అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఎవరైతే అవసరంలో ఉన్నారో వారందరికీ ఉత్సాహంతో ఉన్నారో వారందరికీ కూడా అందిస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం.